యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీర్తనల గ్రంథ ధ్యానాల్ని ముగించుకునే ముందు మరొకసారి ఈ గ్రంథ ప్రత్యేకతను, ప్రయోజకత్వాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ గ్రంథములోని కీర్తనలు కొన్ని ఆరాధనాత్మక కీర్తనలుగాను, కొన్ని ప్రార్థన కీర్తనలుగాను, మరికొన్ని బోధన కీర్తనలుగాను విభజించబడ్డాయి. మనిషి దేవుని గూర్చి దేవునితో మాట్లాడుట ఆరాధనయని, మనిషిని గూర్చి దేవునితో మాట్లాడుట ప్రార్థనయని, దేవుని గూర్చి మనిషితో మాట్లాడుట ఉపదేశమని లేక బోధయని మనం తెలుసుకున్నాం. కొన్నిసార్లు ఒకే కీర్తన అనేక కోణాల్ని లేక బహుముఖ రూపాల్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు, మనిషి యొక్క అనుభవాన్ని, భావోద్రేక స్థాయిని చూపిస్తూ అందులోనే దైవారాధనను, మరికొంత ప్రవచనాన్ని, బోధను కూడా కలిగి ఉండవచ్చు. గనుక ఇది ఆరాధన కీర్తన మాత్రమే అని అట్టి కీర్తనను గూర్చి మనం చెప్పలేం. 34వ కీర్తన ఇటువంటిదే. కొన్ని ప్రాముఖ్యమైన ఉద్రేకపరమైన విషయాల్ని చూపిస్తూ ఆయా ఉద్రేకాలకు పరిష్కారం చూపించబడింది. దీనితో పాటుగా ఆరాధన వ్యక్తపరచబడే విస్తారమైన బోధనను కూడా మనము చూడగలం. ఈ కీర్తనను గ్రహించి అర్థం చేసుకోవడానికి మనకు చారిత్రక దృక్పథము అవసరమయ్యుంది. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివానివలె ప్రవర్తించి అతని ఎదుట నుండి తోలివేయబడిన తరువాత రచించిన కీర్తనయని ఈ కీర్తనను గూర్చిన కొద్దిపాటి పూర్వ సమాచారం ముందుగా వ్రాయబడింది. అయితే దావీదు జీవితం గూర్చి నీవు ఎరిగి ఉన్నట్టయితే, రాజైన సౌలు ఎదుట నుండి పారిపోతూ ఉన్న ఒకానొక దీనదశను సమూయేలు మొదటి గ్రంథం 21-22 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఆ సమయంలో దావీదు ప్రాణ భయాన్ని బట్టి తప్పించుకొనగోరి తన సంరక్షణ కొరకు, కాపుదల కొరకు ఫిలిస్తీ రాజైన అబీమెలెకుతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొన జూస్తాడు. ఈ విధంగా దావీదు ఫిలిస్తీ రాజు ఎదుటికి వెళ్లబోతున్నంతలో అదే సమయానికి రాజనగరులో దావీదును గూర్చిన సంభాషణయే జరుగుతూ ఉంది. వారేం మాట్లాడుకుంటున్నారంటే, ఫిలిస్తీయులతో ఇశ్రాయేలీయులకు జరిగిన యుద్ధములో దావీదు గొలియాతును, ఫిలిస్తీయుల్ని చంపినప్పుడు సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలది అని కీర్తించబడిన సంఘటనను గూర్చి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయములో తాను ఫిలిస్తీ రాజుతో ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోలేనివాడై, ఇక వారి మధ్య గత్యంతరములేని పరిస్థితుల్లో పిచ్చివాడిగా నటించడం ప్రారంభించాడు. నిజంగానే దావీదు బహు గొప్పగా నటించాడు. తానెవడో అవతల వ్యక్తికి అర్థం కానంతగా నటించాడు. కాబట్టి గొప్ప నటుడు. ఫిలిస్తీ రాజు ఎదుట ఒక వెరివాడిలా తిరుగుతూ, పరిసరాలు గుర్తుపట్టలేనట్టు, చుట్టూ జరిగేది తనకేమీ అర్థం కావట్లేదు అన్నట్టు చొంగ కారుస్తూ, తలుపులపై గీతలు గీసుకుంటూ, అక్షరాల ఒక పిచ్చివాడు చేసినట్టు చేయగలిగాడు. ఈ పిచ్చివాడు ఇక్కడెందుకు? నా సన్నిధిలో, నా నగరిలో ఇట్టివారు రాతగునా అని అన్నంతలో దావీదు బయటికి పంపివేయబడ్డాడు. ఈ వివరాలను గూర్చి సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయములో మనం చూస్తాం. దావీదు జీవితములో ఇది ఒకానొక అంధకార సమయం. ఆ విధంగా తప్పించుకొని అదుల్లాము గుహ అనబడే చోటికి చేరుకున్నాడు. తన తండ్రి ఇంటివారు, తన సహోదరులు, ఇంకా ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అసమాధానముతో ఉన్నవారు దావీదు దగ్గరికి వచ్చి చేరినప్పుడు ఆ సగటు గుంపుకు అతడు అధిపతి అయ్యాడు. ఆ దినాల్లో అప్పులు తీర్చలేని వారికి ప్రత్యేకంగా ఒక చెరసాల ఉండేది. తీర్చలేని వారు, ఆర్థికంగా కూడదీసుకోలేని వారు ఆ చీకటి కోపాల్లోనే ఉండడం జరిగేది. ఇక ఆయా ప్రతికూల పరిస్థితుల్లో దావీదు భయపడి పారిపోతూ ఉన్నాడని వారు తెలుసుకొని వారు దావీదు దగ్గరికి చేరుతూ వచ్చారు. వైఫల్యమునందున ఈ సగటు గుంపు భవిష్యత్తులో దావీదు యొక్క
బలమైన సిబ్బంది అయ్యారు. అబ్షాలోము కుతంత్రములో వీరే దావీదుపై తిరుగుబాటు చేసిన వారందరినీ జయించారు. ఇటివారు దావీదునొద్ద 100 కొలది సైనికులున్నప్పటికీ దినవృత్తాంతాల గ్రంథములో ఒక 30 మందిని మాత్రం మనం చూస్తాం. వీరిలో బెనాయా అనే వ్యక్తి మంచు దినాన్న ఒక సింహాన్ని చంపాడు. ఈ బలాఢ్యుల్లో ఒకడు ఎలియాజర్. 30 మందిలో యోవాబు, అబిషై, బెనాయా వీరు శూరులుగా ఎంచబడ్డారు. దావీదు యొక్క ఆంతరంగిక వ్యక్తులైన వీరు గొప్ప నాయకత్వ ప్రతిభ గలవారై ఉన్నారు. అయితే దావీదు ఈ బలవంతుల్ని ఎక్కడ నుండి కూర్చుకొచ్చాడు? లేక ఎప్పుడు వారు బలవంతులయ్యారు? వారు ఎల్లవేళలా బలవంతులా? 34వ కీర్తన ఈ ప్రశ్నలకు సమాధానమిస్తుంది. మొదటిగా వీరు దావీదునొద్ద చేరినప్పుడు జీవితములో ఓడిపోయిన వారుగా ఉన్నారు. 34వ కీర్తన 12వ చరణములో దావీదు ఒక ప్రశ్న వేశాడు. బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? మనిషి జన్మించి జీవించడం ప్రారంభించినప్పుడే మేలు కొరకైన నిరీక్షణ లేక గొప్ప ఆశాభావముచే నింపబడతాడు. అంటే తప్పక ఈ జీవితములో నాకు మంచి జరుగుతుంది అనే నమ్మిక కలిగి ఉంటాడు. ఇక ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే నిరీక్షణ కోల్పోయిన వారే ఈ విధంగా చేస్తున్నారని పరిశోధనలో తేలింది. దేశ జనాభాలో ఏడాదికి కొంత శాతం ఆత్మహత్యలకు గురై మిగిలిన జనాభా అంతా నిరీక్షణతోనే జీవిస్తూ ఉన్నారంటే అద్భుతం కాదా? ఈ నిరీక్షణ మేలు నిమిత్తమైన ఆశాభావము కలిగి ఉన్నవారిని చూసినప్పుడు నిజంగా వారు పరిష్కారము లేని సమస్యలను కూడా కలిగి ఉండవచ్చు. అయితే నిరీక్షణ మనిషిని బ్రతికిస్తుంది. అపోస్తలుడైన పౌలు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలనే ఈ 3 గొప్ప సత్యాలను గూర్చి మాట్లాడాడు. నిరీక్షణ విశ్వాసానికి నడిపిస్తుంది. ఎట్టి రుజువు కోరకుండా మేలు కొరకు ఎదురు చూడడమే విశ్వాసం. ఎట్టి మేలునైతే నీవు ఆశిస్తున్నావో ఆ మేలు యొద్దకు నిన్ను తీసుకెళ్లేది నీ విశ్వాసమే. పౌలు చెప్పిన విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ శ్రేష్టమైన 3 నిరీక్షణ నిన్ను విశ్వాసానికి నడిపిస్తుంది గనుక గొప్పదయుంది. విశ్వాసము నిన్ను దేవుని యొద్దకు చేరుస్తుంది గనుక మరీ గొప్పదయుంది. ఇక ప్రేమ మరింత గొప్పదయుంది. విశ్వాసము ద్వారా దేవుని యొద్దకు చేర్చబడ్డం అంటే ప్రేమయే ఉన్న దేవునిలోనికే చేర్చబడ్డం. అగాపే అనబడిన ప్రేమే దేవుడై ఉన్నాడు. ఈ విధంగా దేవుని యందు నిరీక్షణతో ప్రారంభమైన జీవితాలు దేవుని ప్రేమకు కలుపబడతాయి. కీర్తన 34:12వ చరణం బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా అన్న ప్రశ్న తరువాత మేలునందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా అనేది మరో ప్రశ్న. ఇక ఈ ప్రశ్నకు నేను ఇన్ని దినాలు లేక ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాను, కొన్ని నెలలు లేక 20 సంవత్సరాలు అని ఎవరైనా చెప్పారా? వారిలో ఎవరూ చెప్పలేదు. కారణం, సాధ్యమైనంత సుదీర్ఘకాలం బ్రతకాలనే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆ సుదీర్ఘ జీవనములో మేలును కూడా పొందాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ విధంగా మనిషి కోరికకు దేవుని ప్రతిస్పందనగా రుచిచూచి తెలుసుకొనుడని సలహా ఇస్తున్నాడు. కీర్తన 34:8వ చరణం యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి అని అంటూ ఫిలిష్తీ రాజు ఎదుట నుండి తరిమివేయబడినప్పటి తనదైన స్వానుభవాన్ని దావీదు వర్ణిస్తూ ఉన్నాడు. 34వ కీర్తన 6వ చరణం ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతనికి కలిగిన శ్రమలు అన్నిటిలో నుండి విడిపించినని చెబుతున్నాడు. తన యొద్దకు చేర్చగలిగే విశ్వాసానికి నన్ను నడిపించే నిరీక్షణ నా హృదయములో దేవుడే ఉంచాడు. ఆ విధంగా ఆయన నమ్మి నిరీక్షించేవారంతా ధన్యులని మీరు కూడా ఆయనను ఆశ్రయించి ఆయనను రుచించి ఆయన మంచితనాన్ని తెలుసుకోవాలని చెబుతూ వచ్చాడు. ఇంకా వారితో దేవుని నామాన్ని ఘనపరచడం కొరకైన ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ ఉన్నాడు. ఈ 34వ కీర్తన అనుభవం అనంతరం జీవితములో ఓడిపోయి
పారిపోతూ ఉన్న వీరు బలాఢ్యులుగా పిలువబడ్డారు. ధర్మశాస్త్ర గ్రంథాల్లో, న్యాయాధిపతుల గ్రంథాల్లో దేవుడి బలహీనులు, కడగొట్టువారైన అల్పుల ద్వారా గొప్ప కార్యాలు చేయడం మనం చూస్తాం. న్యాయాధిపతుల్లో కనిపించే గిద్యోను మనష్షే గోత్రములోని ఎన్నికలేని వంశం. నా తండ్రి ఇంటిలో కనిష్ఠుడను అన్న గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్టువారు, దేవా, నేను కాదు, నీవే, నేను చేయజాలను, నీవే చేస్తావు, నా కోరిక కాదు, నీ చిత్తము అన్నవారే. దేవుని నామాన్ని గణపరిచిన పిమ్మట వీరే దేవుని కొరకు బహుబలంగా వాడబడ్డారు. అప్పులు, ఇబ్బంది, అసమాధానముతోనున్న తన స్నేహితులకు దావీదు ఈ రహస్యాన్ని నేర్పాడు. మనిషి యొక్క ఆత్మవిశ్వాసము నేను చేస్తాను, చేయగలను అంటుంది. అయితే మానవత వాదముతో లేఖనము ఏకీభవించదు. శక్తి బలాలు దేవునివై ఉన్న ప్రకారము దేవుని నామము మనము గణపరిచినప్పుడు దేవుని కార్యాలు మనుషుల్లో జరుగుతాయి, అనగా మనలో జరుగుతాయి. ఆయనను నమ్మి ఆయన యొద్దకు రావాలి, ఆయనను ఘనపరచాలి. బలహీనులను ఎరిగిన వారు సహా వారి ద్వారా బయలుపరచబడే దేవుని శక్తిని చూడగలరు. ఈ కీర్తన వైఫల్య ఉద్రేకాన్ని సంబోధిస్తుంది. అయితే కొందరికి ఓడిపోవడం తెలియదు. కాని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ఓటమి ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. ఆర్థికంగా, వృత్తి వ్యాపారాల్లో, వివాహములో, ఆత్మీయంగా, నైతికంగా, వీటిల్లో ఎక్కడ ఓడిపోయినా నిరీక్షణ నశిస్తుంది. నిరీక్షణ నశించినట్టయితే రుచిచూచి యెహోవా ఉత్తముడని తెలుసుకోండి. ఏ స్థాయి నిరాశలో నీవున్నా సరే నిరీక్షించండి. దేవుని యందు విశ్వాసముంచండి. దేవుని నామాన్ని ఘనపరచండి. ఆశీర్వాదము పొందండి. మీ వైఫల్యము ఎట్టిదైనా సరే దేవుడు మిమ్మును తప్పక వాడుకుంటాడు. మీ వ్యక్తిగత కుటుంబ జీవితములో గొప్ప కార్యాలు చేస్తాడు. గనుక ఈ దినము నుండి దేవుని మీద సంపూర్ణముగా నమ్మికే ఉంచండి. ఆయనను మీ జీవితాల ద్వారా ఘనపరచండి. ఇక ప్రవచన కీర్తనలుగా విభజింపబడిన కీర్తనల నుండి కొన్ని ప్రవచనాత్మక విషయాలను తెలుసుకుందాం. పెంతెకోస్తు దినాన్న అపోస్తులుడైన పేతురు 16వ కీర్తన ఆధారంగా కొన్ని ప్రాముఖ్యమైన అంశాల్ని ప్రసంగించడం అపోస్తుల కార్యాల్లో చదువుతాం. 16వ కీర్తన నుండి ప్రసంగించిన పేతురు దావీదును ఒక ప్రవక్తగా వర్ణించాడు. కీర్తన 16 6వ చరణము నుండి 10వ చరణం వరకు మనం చదువుకుందాం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఈ భాగమంతటిలో దావీదు తనను గూర్చి తాను ఏమీ మాట్లాడలేదు. ఈ లేఖన భాగాన్ని ఎత్తి పేతురు మాట్లాడుతూ దావీదును గూర్చి అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అని తెలియజేశాడు. నిజమే ప్రియ సోదరుడా, సోదరి, మీలో ఎవరైనా చారిత్రక ఇశ్రాయేలు పుణ్యక్షేత్రాల్ని సందర్శించబోయినప్పుడు ఆయా పాత నిబంధన విశేషాలతో పాటుగా దావీదు సమాధిని కూడా మీరు చూడగలరు. ఈ విధంగా దావీదు మరణించాడు. అతని దేహం సమాధిలో క్షయమై ఉండవచ్చు. అయితే 16వ కీర్తనలో దావీదు తనను గూర్చి ఏమీ మాట్లాడడం లేదు. దావీదు ఈ కీర్తనలో యేసు ప్రభువును గూర్చి మాట్లాడాడు. తాను మృతులలో నుండి లేచినప్పుడు యేసు ప్రభు 16వ కీర్తన ప్రవచన సారాంశాన్ని నెరవేర్చాడు. ఈ విధంగా
నెరవేర్చబడినట్టి అంశాన్ని బట్టి 16వ కీర్తన ప్రవచనాత్మక కీర్తనయని చెప్పగలుగుతున్నాం. ఈ విధంగా కీర్తన గ్రంథములోని 2వ కీర్తన మెస్సియాను గుర్చిన ప్రవచనమై ఉంది. ఈ కీర్తన కూడా మనం చదువుకుందాం. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశ్యములను మన యొద్ద నుండి పారవేదుము రండని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహాసించుచున్నాడు. తిరిగి 9వ చరణములో, ఇనుప దండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు, కొండను పగులుగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగులుగొట్టెదవు. 16వ కీర్తన 9వ చరణములో తెలియచేయబడిన రీతిగా యేసు ప్రభు అన్యజనులందరికీ తెలియచేయనయ్యున్నాడు. యేసు ప్రభు మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు శత్రువులు ఆయనకు ఏ విధంగా చేశారో అనేకసార్లు మనం తెలుసుకున్నాం. వారాయనను శిలువకు అప్పగించినప్పుడు వారు ఆయన గడ్డమును పెరికివేసి ముఖముపై కొట్టి ఉమ్మివేసి ఆయన తలపై ముళ్ళ కిరీటాన్ని కొట్టి హింసించారు. అయితే ఆయన రెండవసారి ఈ లోకానికి రానయ్యున్నాడని మనం నమ్ముచున్నాం. ఈసారి ప్రభు వచ్చినప్పుడు ఈ లోకము తిరిగి ఆయనకు అలాగు చేయగలదా? లేదు. కాని ఆయన రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన చేతిలో ఇనుప దండాన్ని మనం చూస్తాం. మొదటి రాకలో యేసు ప్రభు శ్రమపడిన రక్షకుడిగా కనిపిస్తాడు. రెండవ రాకలో 2వ కీర్తనలోని సత్యాల ఆధారంగా ఆయన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా రానయున్న రక్షకుడిగా కనిపిస్తాడు. యేసు ప్రభు శిష్యులు 2వ కీర్తన లాంటి ప్రవచన కీర్తనలో ఆయన గూర్చి వారు ఎరిగి ఉన్న సత్యాల్ని బట్టి రోమా ప్రభుత్వ పరిపాలన పద్ధతుల్ని ప్రభువే స్వయంగా అదుపు చేయవచ్చు కదా అని పలుమార్లు ప్రభువును అడుగుతూ ఉండేవారు. నిజానికి ప్రభు రాకడలోని మర్మాలు వారికి సరిగ్గా తెలియక అలా అడిగేవారు. ఈ విధంగా ఆయా ప్రీతిపాత్రమైన కీర్తనలతో పాటు 46వ కీర్తన కూడా ఒక ప్రవచన కీర్తన అయి ఉంది. దీనిలోని ముఖ్యాంశం ప్రభుదినం. ఈ ప్రభుదినము అనే అంశం ఏదో ఒకానొక దినానికి పరిమితమైందని మనం అనుకోకూడదు. అనేక సంఘటనలతో కూడిన ఈ అంశం ఎన్నో సంవత్సరాల్లో నెరవేర్చబడుతూ సుదీర్ఘ కాలానికి సంబంధించినదై ఉంది. అయితే అట్టి అనేక సంఘటనల్లో ఒకటి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు ప్రభు దినము అయ్యుంది. ఇటువంటి ప్రభు దిన సంఘటనలోనిది ఒకటి పంచభూతాలు మహావేంద్రముతో లయమై గతించిపోవడం, భూమి మీద ఉండే గొప్ప కట్టడాలు సహా ఆవిరి అయి పోగలిగే అంతటి గొప్ప వేడి ద్వారా సంభవించే విస్ఫోటనం అంటే పేలుడు సంభవిస్తుంది. 100 అడుగుల వెడల్పు 100 అడుగుల ఎత్తుగల గోడలైన మాడి మసైపోగలిగే అంతటి వేడి పుట్టుకొస్తుంది. ఈ అంశం నక్షత్ర మండలపు శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించినదై ఉంది. మరి ఈ విషయాలు శాస్త్రయుక్తంగా కనిపెట్టకముందు అందులో పేతురుకు అంటే సామాన్య జ్ఞానం మాత్రమే కలిగిన, చెప్పుకోదగినంత విద్యార్హతలు లేనివారికి తెలియడం విశేషం కాదా? అత్యాధునికమైన ఈ అంశాన్ని పేతురు క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే వ్రాశాడు. ఇక అనేక విషయాలు ఇంచుమించు బైబిల్ గ్రంథంలోని అనేకుల ద్వారా తెలియచేయబడ్డాయి. ఈ విధంగా కీర్తనల గ్రంథములోని 46వ కీర్తన కూడా ప్రవచన కీర్తనయుండి ఇటువంటి విషయాలనే మాట్లాడుతూ ఉంది. ఇక 46వ కీర్తన కూడా ఒకానొక ప్రవక్త చేతనే వ్రాయబడింది. ఈ రమ్యమైన కీర్తన కూడా మనం చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను
నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్నములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడైయున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమయున్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగుచేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరిచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడను, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడైయున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమయున్నాడు. 46వ కీర్తనలో ఉన్నట్టి సత్యాల ఆధారంగా ఈ లోకము ములిగిపోతున్న ఓడ వంటిది. అయితే ఈ ఓడనంతటినీ రక్షించడం లేక ఈ ఓడకు రంగులేయడం మన పని కాదుగాని, ములిగిపోతున్న ఈ ఓడ నుండి ఎంతమందిని కాపాడగలమో చూడాలి, వారిని కాపాడాలి. అవును ప్రియ సోదరుడా, సోదరి, ఈ ఓడ ములిగిపోతూ ఉంది. ఈ కీర్తనను మనం అర్థం చేసుకుని వివరించవలసిన ముఖ్య విషయం ఇదే. అయితే ఇట్టి భయానకమైన స్థితిలో దేవుడు విశ్వాసికి ఆశ్రయము, దుర్గము, ఆపత్కాలానికి నమ్ముకోదగిన సహాయకుడు. ఇంకా ఈ కీర్తనలోని ఆదరణ ఏమయుందో మనం చూద్దాం. దీనిలో దేవుని పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరచగల ఒక నది చూపించబడింది. అది దేవుని సంఘం. యేసు ప్రభు తాను ఈ భూమిపై కట్టిన తన సంఘ ఘనతను ఈలాగు తెలియజేశాడు. నేను నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. నిత్యుడైన దేవుని రాజ్యానికి ప్రవహిస్తూ ఉన్న 46వ కీర్తనలోని నది భూమిపైనున్న నేటి మన సంఘమే. 10వ చరణములోని మాటలు మనం గమనిస్తే, ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకునుడి. ఇదెంతో గంభీరమైన ప్రకటన. నేనే అనిన దేవుని గూర్చినట్టి ఈ మాట దేవుణ్ణి, ఆయన సన్నిధిని వెదకే వారికి ఎంతో అర్థవంతం కాగలదు. ఈ హడావడి ప్రపంచములో, ఈ పోటీ జీవితములో ఊరకుండి దేవుని సన్నిధిని వెదకాలని మనము నేర్పబడుతున్నాం. ఈ విధంగా ఆయన వెదకే వారికి ఆయన ఆశ్రయము, సమృద్ధి అయిన సహాయము. ఊరకుండి ఆయనను వెదకడం అనేది వివేకుల లక్షణం. ఇక కావ్య గ్రంథాల ముఖ్యోద్దేశాన్ని గత ప్రసారాల్లో మనం తెలుసుకున్నాం. ఇవి ఆంతర్య పురుషుని లేక మనిషి హృదయాన్ని సంబోధిస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఈ సత్యాల ప్రయోజనం ఆంతర్య పురుషునికే అయ్యున్నాయి. వీటిలోని 2 ముఖ్య వాస్తవాలు: ఆంతర్య పురుషుడు జీవిస్తూ నూతన పరచబడుతూ ఉండగా, బాహ్య పురుషుడు నశించినప్పటికీ ఆత్మ క్రీస్తు పునరుత్థానములో నిరంతర నిత్యత్వానికి సిద్ధపరచబడి లేపబడుతూ ఉంది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయపు సారాంశమంతా ఇదే. ఇక 46వ కీర్తన ఆరాధన కీర్తన కూడా. ఆరాధన అనగా దేవునికి మనకు గొప్ప ఒప్పందం లేక సాన్నిహిత్యం, సమీపత్వం, దేవునితో సంబంధం కలిగిన అనుభవంతో కూడిన సమీపత్వం. ఈ విధంగా ఆయనతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని తెలుసుకుంటాం. అన్ని తరాలు దేవునితో ఇట్టి సాన్నిహిత్యాన్ని, సంబంధాన్ని కలిగి దేవుడంటే ఏంటి, ఆయన చిత్తమేమిటి అనేది తెలుసుకోవాలి. ఈ విధంగా మనము ఊరకుండి ఆయన సన్నిధిని వెదకి ఆయన దేవుడని తెలుసుకోవాలి. అన్యజనుల్లో ఆయన ప్రకటించాలి. ఇదే
ఆయన గొప్ప చిత్తం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.